చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా ఒప్పో నుంచి ఒక మంచి మొబైల్ అయితే ఒకటి లాంచ్ అయింది. రీసెంట్‌గా అంటే అదొక 4, 5 మంత్స్ అయింది మిత్రులారా. ఆ మొబైల్ ఏంటంటే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కైతే మొన్న రీసెంట్‌గా వచ్చింది. అండ్ దాని యొక్క రేట్ చూస్తే 15,000 లోపులో మనకది అవైలబుల్‌గా వచ్చింది. అండ్ దాని యొక్క రివ్యూస్ చూస్తే మిత్రులారా చాలా ఆశ్చర్యపోతాం. దగ్గర దగ్గరగా 45,000 మంది వరకు అప్పుడే మనకది కొనడం జరిగింది. అండ్ రేటింగ్ కూడా 4.3 ఉంది మిత్రులారా. అండ్ నేను కూడా మొబైల్‌ని రీసెంట్‌గా తీసుకోవడం జరిగింది. అండ్ దాని యొక్క ఓవరాల్‌గా ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఒప్పో నుంచి 15,000 లోపులో. ఈ మొబైల్‌లో ఏంటంటే మనకి ఎల్‌పిడిడిఆర్4ఎక్స్ అండ్ యూఎఫ్ఎస్ 3.1తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ మనకి 15,000 రేంజ్‌లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో దీన్నైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. కెమెరా కూడా ఈ ప్రైస్ రేంజ్‌లో డీసెంట్‌గా ఉంది. ఏ మొబైల్ అని అనుకుంటున్నారా? అయితే పూర్తిగా వీడియోని చూస్తూ ఉండండి. ఈరోజు మనం ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ ఇలాంటివన్నీ కాదు మిత్రులారా. మొత్తం తెలుగు యూట్యూబ్‌లో మనకి చాలా తక్కువ ఛానెల్స్ ఒక మంచి మొబైల్‌ని ఎలా వాడొచ్చు అని చెప్పడంలో చాలా కొన్ని ఛానెల్స్ ఉన్నాయి. అలాంటి ఛానెలే మన సామ్ అంకుల్ తెలుగు కూడా. మన యొక్క ఎఫర్ట్స్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఈరోజు మనం చెప్పేదేంటంటే ఈ మొబైల్. ఇదే మొబైల్ అనుకుంటున్నారా? ఒప్పో కే13 5జీ అండ్ మనకి ఇది చాలా మంచి మొబైల్. ఒప్పో నుంచి వచ్చింది. అండ్ కలర్ ఓఎస్ లేటెస్ట్ వెర్షన్‌తో దీన్ని వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ మనకి ఇందులో నేను ఈరోజు ఏంటంటే ఈ మొబైల్‌ని మనం ఎంత బాగా వాడొచ్చు? ప్రతి మొబైల్‌ని ఒక కంపెనీ వాళ్ళు ఎందుకు తయారు చేస్తారు అని మనం ఆలోచిస్తే మన కోసమే తయారు చేస్తారు. మన లైఫ్‌ని సులువు చేయాలి. ఎవరు బాగా ఆ మొబైల్‌ని తయారు చేయగలరో వాళ్ళే టాప్‌లో ఉంటారు. ఇప్పుడు మీరు సామ్‌సంగ్ తీసుకోండి, యాపిల్ తీసుకోండి, అలాగే ఒప్పో, వివో ఇవన్నీ కూడా మీరు చూస్తే మంచి మంచి మొబైల్స్‌నైతే వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. కెమెరా, బ్యాటరీ, పెర్ఫార్మన్స్ అండ్ గెస్చర్స్, నావిగేషన్స్, ఫాస్ట్, స్లో, స్పీడ్, క్లారిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనకైతే ప్రతి మొబైల్‌లోని తీసుకొస్తున్నారు మిత్రులారా. 15,000, 20,000 ప్రతి రేంజ్‌లో మనకి వాళ్ళు ఏఐ ఫీచర్స్‌ని పెట్టాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళు పోటీలో వెనకబడుతున్నారు. ఆ ఏఐ ఫీచర్స్ మనం ఎలా వాడాలి అన్నది మనం తెలుసుకోవాలి. దాని గురించే మనం ఈరోజు ఈ ఒప్పో కే13లో టాప్ 6 బెస్ట్ ఫీచర్స్. ప్రతి మనిషికి ఈ 6 మనకి ప్రతిరోజు మనకు ఉపయోగపడతాయి. ఏవేంటి అనుకుంటున్నారా? మొదటిది బ్యాటరీ. బ్యాటరీకి సంబంధించి కొన్ని టిప్స్ అయితే నేను మీకు చెప్తాను మిత్రులారా. దానివల్ల మీకు ఎక్కువ సేపు బ్యాటరీ వస్తుంది. ప్రతిసారి చార్జర్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. అలాగే పెర్ఫార్మన్స్. మనకి మంచి ప్రాసెసర్ ఇచ్చారు. దాని పెర్ఫార్మన్స్‌ని ఎలాగ మనం పెంచుకోవాలి? అంటే మనకి ఒక గంటలో 10 యాప్స్ ఓపెన్ చేసామనుకోండి 10% ఛార్జింగ్ అవుతుంది. నేను చెప్పే ఈ టిప్స్‌ని మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇవి ఆల్రెడీ ఫోన్‌లో ఉన్న టిప్స్‌నే. మీరు 10% ఛార్జింగ్ కాదు 5% కన్జ్యూమ్ అవుతుంది. అలాగే మనకి గెస్చర్స్ ఒక యాప్‌ని సులువుగా ఎలా ఓపెన్ చేయాలి? ప్రతిసారి సెర్చ్‌లోకి వెళ్లి వాట్సాప్ అని గాని, క్రోమ్ అని గాని సెర్చ్ చేయకుండా సులువుగా మనం ఎలాగో ఒక యాప్‌ని ఓపెన్ చేయొచ్చు. అలాగే మనకి ఇందులో ఒక మంచి ఫీచర్ అయితే ఉంది. 15,000 ఫోన్‌లో చాలా తక్కువ మందే ఇస్తారు. ఎవరికైనా కాల్ చేసామనుకోండి, మన వాయిస్ అవతల వాళ్ళకి క్లియర్‌గా ఎలా వినిపించాలి? వీళ్ళైతే ఇన్‌బిల్ట్ ఫీచర్‌నైతే వీళ్ళు ఈ మొబైల్‌లో పెట్టడం జరిగింది. దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి? అలాగే మనం చాలా ప్లేసెస్‌లో వాడుతూ ఉంటాం. ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది. కొంచెం వాటర్ అయితే పడుతూ ఉంటుంది. అలాగే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు డస్ట్‌ని అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి. ఏంటి స్పీకర్స్ గానీ, కెమెరాస్ కానీ ఇవి డస్ట్‌ని అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి మనకి ఓపెన్‌గా ఉంటాయి కాబట్టి. అంటే మన మొహం, చేతులు, కాళ్ళు లాగా వీటికి స్పీకర్స్ ముందు స్క్రీను, కెమెరా ఇవన్నీ ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాయి. వీటిలోకి డస్ట్ వెళ్తూ ఉంటుంది. ఇవి ఎలా క్లియర్ చేయొచ్చు? అంటే వీళ్ళు ఇన్‌బిల్ట్‌గానే ఒక మంచి ఫీచర్‌నైతే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మంచి మంచి గెస్చర్స్ అంటే సులువుగా స్వైప్ అప్ చేస్తే మనకొక యాప్ ఓపెన్ చేయడం. తర్వాత 3 ఫింగర్స్‌తో ఇలాగంటే స్క్రీన్ షాట్ రావడం. ఏదన్నా ఇప్పుడు కెమెరా ఉందనుకోండి. ఒక లెటర్ రాస్తే కెమెరా ఓపెన్ అవ్వడం. ఇలాంటివన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తాను మిత్రులారా. లాస్ట్ వరకు చూడండి. ఇది ఒప్పో అన్ని రేంజెస్ 10,000 నుంచి 50,000 వరకు ఉన్న అన్ని మొబైల్స్‌లోని ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది కే13 యొక్క ఫీచర్స్ కాదు. కలర్ ఓఎస్. ప్రతి మొబైల్‌కి ఒక ఓఎస్ ఉంటుంది. ఆ ఓఎస్‌కి కొన్ని ఫీచర్స్ అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు. అవన్నీ ప్రతి మొబైల్‌లోని ఆ ఓఎస్ ఉన్న ప్రతి మొబైల్‌లోని ఆ ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒప్పో యూజర్స్‌కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఈ అన్ని ఫీచర్స్‌లో నచ్చిందేమిటి? ఇంకా మీరేమన్నా కొత్తవి వాడుతున్నారా? అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. లాస్ట్ వరకు చూడండి. మన సామ్ అంకుల్ తెలుగు టీమ్ నుంచి వస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ముందుగా మనం వీడియోలోకి వెళ్దాం. సో, ఈరోజు మనం మన 6 బెస్ట్ టిప్స్ ప్రతి మొబైల్‌కి కొన్ని మంచి టిప్స్‌ని మనం ఫాలో అవుతే ఆ మొబైల్ మనకి ఎక్కువ కాలం వస్తుంది మిత్రులారా. ఎక్కువ కాలం అంటే ఒక 10, 15 ఏళ్ళు రావాలి అని ఎవరు అనుకోరు. అవి రావు కూడా. ఉన్న 3, 4 ఇయర్స్ పనిచేయాలి. మన కోసం అది పనిచేయాలి. అన్నదే మనకి ఈ ఛానెల్ యొక్క మోటో కూడా. సో, దాంట్లో భాగంగా మనం ఈరోజు
ఒప్పో మొబైల్స్‌లో కలర్ ఓఎస్ అనే ఓఎస్ ఉంటుంది. ఈ ఓఎస్ ఉన్న ప్రతి మొబైల్ వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇందులో మనం 6 బెస్ట్ టిప్స్‌ని మాత్రమే మనం చెప్తున్నాం. మరిన్ని టిప్స్ మనం పార్ట్ 2లో భాగంగా నేను మీ ముందుకు తీసుకువస్తాను. ముందుది బ్యాటరీ. బ్యాటరీ ప్రతి మొబైల్‌కి చాలా ముఖ్యం. ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ అంటే నేను మొబైల్ అనే కాదు ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్‌కి బ్యాటరీ అన్నది చాలా ముఖ్యం మిత్రులారా. అందుకని మనం ఉన్న బ్యాటరీని మనం పర్ఫెక్ట్‌గా ఎలాగ వాడుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మనం తెలుసుకోవాలి. అందుకని మనం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళి మీరైతే ఇలా స్క్రోల్ చేస్తే బ్యాటరీ అని ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆప్షన్‌ని నేను డీటెయిల్‌గా వివరిస్తాను. నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు ఎనేబుల్ చేసుకోండి. మీరైతే ఒక డిఫరెన్స్‌ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ముందుగా బ్యాటరీ మోడ్. ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. మొదటిది హై పెర్ఫార్మన్స్ మోడ్. ఇందులో ఏంటంటే మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదేం చేస్తుందంటే పవర్ కన్జంప్షన్‌ని పెంచుతుంది. ఇప్పుడు మనం బయట తిరుగుతూ ఉంటాం. ఎండ ఎక్కువ ఉందనుకోండి, ఈ మోడ్ పెట్టినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఫోన్ అయితే చాలా హీట్ అయిపోతుంది. అందుకని దీన్నైతే మీరు ఎనేబుల్ చేసుకోకండి. సెకండ్‌ది బ్యాలెన్స్ మోడ్. దీని గురించి నేను చెప్తాను. నెక్స్ట్‌ది పవర్ సేవింగ్ మోడ్. ఇది మనకేంటంటే తక్కువ బ్యాటరీ ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అవుతుంది. అది ఎలాగో కూడా మనం ముందు ముందు తెలుసుకుందాం. అలాగే సూపర్ పవర్ సేవింగ్ మోడ్ అంటే 10% లోపు ఉందనుకోండి బ్యాటరీ అప్పుడు ఇది పెట్టుకోవాలి. దీనివల్ల ఓన్లీ చాలా తక్కువ ఫీచర్సే మనకి పనిచేస్తాయి. అంటే ఈళ్ళిక్కడ మెన్షన్ చేసింది ఓన్లీ 6 యాప్స్ మాత్రమే పనిచేస్తాయి. అందుకని ఇప్పుడు బ్యాలెన్స్ మోడ్‌కొచ్చామనుకోండి. ఈ బ్యాలెన్స్ మోడ్‌లో ఏంటంటే మనకి పెర్ఫార్మన్స్‌ని, పవర్‌ని, బ్యాటరీని రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మొబైల్ అయితే నడుస్తూ ఉంటుంది. సో, మనకి ఈ మోడ్‌లో మనకి ఎక్కువ సేపు బ్యాటరీ వచ్చే అవకాశం ఉంది. ఉంది అని కాదు, వచ్చింది అని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని అనవసరమైన యాప్స్ ఉంటాయి మిత్రులారా. అవి బ్యాక్‌గ్రౌండ్‌లో దాని యొక్క యాక్టివిటీని ఇది బ్యాలెన్స్ మోడ్‌లో ఆపేస్తుంది. సో, ఇప్పుడు అమెజాన్ అనే ఒక యాప్ ఉందనుకోండి. ఈ యాప్‌ని నేను డైలీ వాడను. అలాగే వాట్సాప్ ఉందనుకోండి. నేను ప్రతి నిమిషము నేను దాన్ని వాడుతూ ఉంటాను. అలాగే క్రోమ్ ఉందనుకోండి. ప్రతి గంటకి మనం అది వాడుతూ ఉంటాం. అలా కొన్ని ఫ్లిప్‌కార్ట్ యాప్ ఉందనుకోండి. అది మనం వాడం. సో, అలాంటి యాప్స్‌ని అది స్లీప్‌లో పెడుతుంది ఈ మోడ్‌లో. అందుకని బ్యాలెన్స్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్‌ది బ్యాటరీ హెల్త్. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మిత్రులారా. స్మార్ట్ ఛార్జింగ్ అండ్ ఛార్జింగ్ లిమిట్. ఈ స్మార్ట్ ఛార్జింగ్ ఏంటంటే, మనకి 80%కెళ్ళాక ఒక్కొక్కసారి మన యొక్క బ్యాటరీ పెర్ఫార్మన్స్ బట్టి అది 100% వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఆగుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. నేనిది పెట్టాను గానీ నాకు ఏమి డిఫరెన్స్ అయితే ఏమీ అనిపించలేదు. మళ్ళీ ఈ స్మార్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ చేస్తే ఈ ఛార్జింగ్ లిమిట్ అన్నది ఆఫ్ అవుతుంది. అందుకని ఈ రెండిట్లో ఏదో ఒకటే మనం తీసుకోవాలి. ఈ రెండిట్లో బెస్ట్‌ది ఛార్జింగ్ లిమిట్. మనకి ఈ మొబైల్ అన్నది మీరు చూస్తే ఆహ్, మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. సో, ఛార్జింగ్ ఎక్కడానికి హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ సేపు పట్టదు. కాబట్టి ఛార్జింగ్ లిమిట్ మీరు పెట్టుకోండి. ఇది 80% వచ్చిన వెంటనే మన మొబైల్ ఛార్జింగ్‌ని ఆపేస్తుంది. మనం ఏదన్నా పనిలో పడి మర్చిపోయినా కూడా మన బ్యాటరీని ఇది కాపాడుతుంది. నెక్స్ట్‌ది ఛార్జింగ్ సెట్టింగ్స్. ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోకండి. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళే మెన్షన్ చేస్తున్నారు. ఇది మనకి మన మొబైల్‌ని చాలా స్పీడ్‌గా ఛార్జింగ్ చేస్తుందంట. అండ్ డివైస్ మే గెట్ వార్మర్. ఈ ఛార్జింగ్ ప్రాసెస్‌లో డివైస్ అన్నది వేడెక్కుతుంది. అనవసరంగా ఒక వస్తువుని వేడి చేస్తున్నామంటే, దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎనర్జైజ్ అయ్యి, ఆ మొబైల్ యొక్క పెర్ఫార్మన్స్ తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని ఇదైతే మీరు ఎనేబుల్ చేయకండి. పవర్ సేవింగ్ సెట్టింగ్స్. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇది మనకి ఫస్ట్‌ది ఆటోమేటికల్లీ ఎగ్జిట్ పవర్ సేవింగ్ మోడ్. అంటే ఇప్పుడు మనకి 50% అయిన వెంటనే పవర్ సేవింగ్ మోడ్ నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. అది ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటికల్లీ ఎంటర్ పవర్ సేవింగ్ మోడ్. ఇప్పుడు నేనిక్కడ చూసారా కింద నేను 15% వచ్చిన వెంటనే పవర్ సేవింగ్ మోడ్ ఆటోమేటిక్‌గా ఆన్ చేయాలి అని నేను ఇదైతే చెప్తున్నాను. సో, మీరు ఎంత కావస్తే అంత పెట్టుకోవచ్చు. 20%కి పెట్టుకోవచ్చు. సో, మనకి 20% నుంచి పవర్ సేవింగ్ మోడ్ ఎనేబుల్ అయ్యి, మనకి ఛార్జింగ్ ఇంకా ఒక 1, 2 అవర్స్ ఎక్కువ సేపొస్తుంది. మనం ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు గానీ, ఇంటికొచ్చే లోపులో మనకి హెల్ప్ అవుతుంది. అలాగే స్లీప్ స్టాండ్ బై ఆప్టిమైజేషన్. ఇప్పుడు మనం స్లీప్ అయ్యామనుకోండి మనం ఇది టైమింగ్స్ పెట్టుకోవాలి. మనకి నైట్ 10 బెడ్ టైమ్ అని పెట్టుకున్నాం అనుకోండి. ఆ టైం నుంచి మార్నింగ్ మనం లేచే వరకు యాప్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా డిలే చేసి మన బ్యాటరీనైతే సేవ్ చేస్తుంది. ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. చాలా మంచి ఫీచర్. ఎందుకంటే ఓవర్ నైట్ మనకి ఛార్జింగ్ అయిపోయి, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయి, కాల్స్ మిస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది ఎమర్జెన్సీ టైంలో. సో, ఇది కూడా ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. వీడియో బ్యాటరీ సేవర్ ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మనం బ్యాటరీ యూసేజ్‌ని అది ఆప్టిమైజ్ చేసుకుంటుంది. వీడియో చూస్తున్నప్పుడు గానీ, ఏదైనా వీడియో యాప్ వీఎల్‌సీ మీడియా ప్లేయర్ ఉందనుకోండి, అందులో మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు బ్యాటరీ అన్నది అది ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఆప్షన్స్. నెక్స్ట్ మనం ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక యాప్ ఉందనుకోండి. నేను ఒక ట్విట్టర్ అనే ఒక యాప్‌ని తీసుకున్నాను. ఇది మనం
రెస్ట్రిక్ట్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ. ప్రతి యాప్‌కి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. అలో బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ, స్మార్ట్ మోడ్ అండ్ మనకి రెస్ట్రిక్ట్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ. మీరు తక్కువ వాడుతున్నారనుకోండి ఏదైనా ఒక యాప్‌ని, దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని స్మార్ట్‌లో పెట్టుకోవచ్చు. సో, దీనివల్ల మనకి ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండి మనకి బ్యాటరీ కన్జంప్షన్ తగ్గుతుంది. ఇది మొదటిది. రెండోది స్ప్లిట్ స్క్రీన్. అంటే మనం ఒక యాప్ ఓపెన్ చేశాననుకోండి. ఇది ఓపెన్ చేశాను. మరియు యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ 2 యాప్స్‌ని సగం సగం స్క్రీన్. ఈ 6.6 ఇంచ్ చాలా పెద్ద స్క్రీన్. ఇందులో మనం 2 యాప్స్‌ని ఒకేసారి వాడుతూ మనం 2 టాస్క్‌లను ఒకేసారి చేయొచ్చు. సో, ఇది మీరు చూస్తే రీసెంట్ యాప్స్‌లోకి వెళ్ళాక స్ప్లిట్ స్క్రీన్ అంట. తర్వాత మీరు కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ కావాలనుకోండి. ఈ 2 యాప్స్‌ని మనం ఓపెన్ చేసుకొని 2 ఒకేసారి. ఇప్పుడు ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు కలర్ ఓఎస్‌లో చూసారా ఎంత నీట్‌గా డిజైన్ చేశారో. ఇప్పుడు ఇక్కడ టైపింగ్ చేసిన వెంటనే ఒక ఫ్లోటింగ్ కీబోర్డ్‌నయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో, దీనివల్ల మనకి ఈ స్పేస్ కూడా చాలా మిగులుతుంది. మీకు నచ్చిన చోట పెట్టుకొని టైప్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టైప్ చేశాననుకోండి. ఇది మనకి లోడ్ అవుతుంది. సో, ప్యారలెల్‌గా నేను ఇంకో యాప్‌ని చూసుకోవచ్చు. ఇంకో డేటాని. అలా మనం రేట్ కంపారిజన్స్ ఇప్పుడు అమెజాన్‌లో ఏదైనా వస్తువు చూస్తున్నాం అనుకోండి. కింద ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేమ్ ప్రొడక్ట్‌నే 2 డిఫరెంట్ యాప్స్‌లో చూస్తూ రేట్ కంపారిజన్ చేసుకొని మనం డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసాను. మళ్ళీ రీసెంట్ యాప్స్‌కెళ్తే ఇది అక్కడే ఉంటుంది. మళ్ళీ మీరు అది డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఇలా స్వైప్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇది స్ప్లిట్ స్క్రీన్. అలాగే మనకి ఒక యాప్‌ని ఎంత త్వరగా మనం ఓపెన్ చేయగలం. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద అన్ని యాప్స్‌ని పెట్టుకోలేము. ఇప్పుడు ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జెమినీ ఓపెన్ చేయాలి. లేకపోతే గూగుల్ ఓపెన్ చేయాలి. ఇవి మై ఫైల్స్ ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మనకి నార్మల్‌గా ఎలా ఉంటుంది స్క్రీన్ మీద ఫోల్డర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదొక ఫోల్డర్. ఇందులో ఒక యాప్ ఓపెన్ చేయాలి. బీఎస్ఎన్ఎల్ యాప్ నేను ఓపెన్ చేశాననుకోండి. ఇది ఓపెన్ అవుతుంది. అలాగే టీవీ ఓపెన్ చేశాననుకోండి ఓపెన్ అవుతుంది. సో, అదే ఈ ఫోల్డర్‌ని నేను లాంగ్ ట్యాప్ చేసి ఎన్లార్జ్ ఫోల్డర్ అని పెట్టాననుకోండి. ఈ ఫోల్డర్‌లో మనకి 1, 2, 3 మొత్తం 9 యాప్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు మిత్రులారా. డైరెక్ట్‌గా ఇలా ట్యాప్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. అది మనకి లార్జ్ ఫోల్డర్ యొక్క చాలా ఉపయోగం. ఇది ఏం లేదు. మీకు కావాల్సిన యాప్స్ అన్నీ ఒక ఫోల్డర్‌గా పెట్టుకున్నాం అనుకోండి. ఫోల్డర్‌గా పెట్టుకొని మీరు జస్ట్ ఆ ఫోల్డర్‌ని లాంగ్ ట్యాప్ చేసి ఎన్లార్జ్ ఫోల్డర్ అని చేస్తే సరిపోతుంది. మళ్ళీ చూపిస్తాను. ఇది మనకి యాప్స్. మామూలుగా ఫోల్డర్స్ ఉంటాయి కదా! మన స్క్రీన్ మీద. దాన్ని లాంగ్ ట్యాప్ చేయండి. ఎన్లార్జ్ ఫోల్డర్ అది చేస్తే ఎన్లార్జ్ అవుతుంది. డైరెక్ట్‌గా మీకు ఇక్కడ డైరెక్ట్ ట్యాప్ అవుతుంది. మామూలుగా మీకు చిన్నగా ఉందనుకోండి ఫోల్డరు. అది ఫోల్డర్ మీద ట్యాప్ చేస్తే అప్పుడు ఇది పెద్దగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు వన్ హ్యాండ్‌లో ఏదో బస్‌లో ఉన్నారు. సింగిల్ హ్యాండ్‌తో ఓపెన్ చేయాలనుకోండి. పై యాప్ మనకి మన వేలుకి అందదు. సో, ఆ సమయంలో ఈ ఎన్లార్జ్ ఫోల్డర్ పెట్టుకున్నాం అనుకోండి. అన్నీ మనకి వేలు రేంజ్‌లో ఉంటాయి. ఈజీగా క్రోమ్ ఓపెన్ చేయొచ్చు. ట్విట్టర్ ఓపెన్ చేయొచ్చు. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగన్నీ. బీఎస్ఎన్ఎల్ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. మనకి ఏది కావస్తే అది. ఈ లార్జ్ ఫోల్డర్ అనేది చాలా ఉపయోగకరం మిత్రులారా. అలాగే స్మార్ట్ సైడ్ బార్. మళ్ళీ మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్ళి, ఈ సైడ్ బార్ ఏంటంటే మనకి ఇలా చూసారా? హోమ్ స్క్రీన్ ఏ స్క్రీన్ మీద ఉంటుంది. మీరు ఈ సైడ్ బార్ అన్నది ఓపెన్ చేసుకొని, ఇక్కడ మనకు కావాల్సిన యాప్స్, యాక్షన్స్ ఏదైనా ఇప్పుడు స్క్రీన్‌షాట్ పెట్టుకోవాలని ఉంది. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ సైడ్ బార్ నుంచే మనం చేయొచ్చు. దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి స్మార్ట్ సైడ్ బార్ అని ఉంటుంది మిత్రులారా. ఇది మనకి బై డిఫాల్ట్ డిజేబుల్ ఉంటుంది. ఇదైతే ఎనేబుల్ చేసుకోండి. ఇది మనకి దాని యొక్క సైజు, ట్రాన్స్‌పరెన్సీ ఇవన్నీ మనం డీటెయిల్‌గా చూడొచ్చు. మీరు ఎటువైపు కావస్తే అటువైపు, లెఫ్ట్ సైడ్ కావస్తే లెఫ్ట్ సైడ్. నేనైతే రైట్ సైడ్ పెట్టుకున్నాను. రైట్ సైడ్ వచ్చింది. సో, మనకి దీంట్లో షో రీసెంట్ ఫైల్, షో యాప్ నేమ్స్ అన్నీ మనం మార్చుకోవచ్చనమాట. మనకెలా వీలుగా ఉంటే అలాగా. దీన్నైతే మీరు ఇమ్మీడియేట్‌గా ఎనేబుల్ చేసుకోండి. దీంట్లో మనకు కావాల్సిన యాప్స్ అన్నీ మనం ఎడిట్ చేసి మనం అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే చూసారా మీరు స్క్రీన్‌షాట్ ఉంది. అలాగే పార్షియల్ స్క్రీన్‌షాట్ కూడా మనకి ఎంత కావాలో అంతే తీసుకోవచ్చు. ఈ సైడ్ బార్ నుంచి డైరెక్ట్. జస్ట్ అదొక్క ఏరియాయే మనకి పార్షియల్ రికార్డ్ అవుతుంది. పార్షియల్ స్క్రీన్‌షాట్ కూడా. పార్షియల్ స్క్రీన్‌షాట్ యెస్. చూసారా? టిక్ చేస్తే మనకి అదొక్క పీసే మనకి సేవ్ అవుతుంది గ్యాలరీలో. అలా మనకు కావాల్సిన యాప్స్ అన్నీ ఏ యాప్ కావస్తే ఆ యాప్‌నిది ఇలా ఫ్లోటింగ్ విండో లాగా ఓపెన్ చేస్తుంది. సో, దీనివల్ల మీకు ఎక్కడైనా పెట్టుకొని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈజీగా ఆడుకోవచ్చనమాట యాప్స్‌తో.
మీకు అతి తక్కువ 15,000 మొబైల్‌లో ఇన్ని ఫీచర్స్ అయితే మిగతా మొబైల్స్‌లో నాకు తెలీదు. నేనైతే ఇది సామ్‌సంగ్ యూజ్ చేస్తూ ఉంటాను. సామ్‌సంగ్ కన్నా కొన్ని ఫీచర్స్ ఇందులో చాలా బాగున్నాయి అనిపించింది. ఈ ఫ్లోటింగ్ విండో, ఈ సైడ్ బార్ కూడా ఇలా చూసారా మీరు ఫ్లోటింగ్ విండోలో చిన్న స్క్రీన్ లాగా ఓపెన్ అవుతుంది. చాలా బాగుంది. అలాగే క్లియర్ వాయిస్. ఈ వాయిస్ ఏంటంటే మనకి మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నాం అనుకోండి, క్లియర్ వాయిస్. మన అవతల వాళ్ళకి మన వాయిస్ క్లియర్‌గా వినిపించాలంటే ఇది ఆన్ చేసుకోవాలి. ఇది మనకి నోటిఫికేషన్స్‌లో కూడా క్లియర్ వాయిస్ అని ఉంటుంది. అలాగే క్లీన్ స్పీకర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ క్లీన్ స్పీకర్ ఏంటంటే, మనం ఇది స్టార్ట్ చేసిన వెంటనే మన స్పీకర్‌ని క్లీన్ చేస్తుంది. ఒక్కొక్కసారి డస్ట్ గాని, వాటర్ గాని వెళ్ళినప్పుడు ఇదైతే మీ చేసి ఇలా సౌండ్ చేస్తూ ఉంటుంది. ఈ సౌండ్ వల్ల ఆ స్పీకర్‌లో ఉన్న డస్ట్ గాని, వాటర్ గాని మనకి బయటకి వెళ్ళిపోతుంది. ఇలా మిత్రులారా, మనం ఒక మంచి మొబైల్‌గా మన యొక్క ఒప్పో మొబైల్స్, కలర్ ఓఎస్‌తో ఉన్న ఒప్పో మొబైల్స్‌ని మనం తయారు చేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి. మీకు మంచి ఫీచర్ ఏదన్నా అనిపిస్తే అది కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ మనం పార్ట్ 2లో భాగంగా ఇంకా మరిన్ని ఫీచర్స్‌ని నేనైతే ఎక్స్‌పీరియన్స్ అయ్యి మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ యూ.